హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిథునాస్ మ్యాటర్స్. ఈ వీడియోలో మనం కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి గాను ముందుగా ఒక ప్యాన్లోకి 2 పిడికెళ్ళంత వేరుశనగకాయ గింజల్ని తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా నూనె తీసుకొని నూనె కాగాక కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. ఘాటు తక్కువగా ఉన్న 10-15 ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఒక పిడికెడు ధనియాలు కూడా వేయించుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న ఒక గిన్నెడు కరివేపాకును నూనెలో వేయించుకోవాలి. ఈ కరివేపాకును జస్ట్ 2 నిమిషాలు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకుంటే కరివేపాకు పొడి వగరుగా లేకుండా రుచిగా ఉంటుంది. కరివేపాకు ఒక్కటిని వదిలేసి మిగతా దినుసులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కోర్సుగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని తీసేసిన తర్వాత మిక్సీ జార్లోకి కరివేపాకు మాత్రమే వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న ఈ పొడిని కూడా కరివేపాకు పొడిలో వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఈ కరివేపాకు పొడి జుట్టు పెరుగుదలకు బాగా తోడ్పడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. పిల్లలు సరిగ్గా తిననప్పుడు ఈ కరివేపాకు పొడి అన్నంలో వేసి నెయ్యి కలిపి పెడితే పిల్లల్లో ఆకలి బాగా పెరిగి బాగా తింటారు. కరివేపాకు పొడి సింపుల్ అండ్ టేస్టీ. కరివేపాకు పొడి తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.